సంగారెడ్డి రాజీవ్ పార్క్ ఏర్పాటు అభివృద్ధిలో నలుగురు ముఖ్యమంత్రుల సహకారం ఉందన్న జగ్గారెడ్డి. సంగారెడ్డి రాజీవ్ పార్కు ఏర్పాటు అభివృద్ధిలో నలుగురు ముఖ్యమంత్రుల సహకారం ఉందని జగ్గారెడ్డి అన్నారు. ఆయన రాజీవ్ పార్కును సందర్శించి పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పార్కు మొత్తం కలిగి తిరుగుతూ జరగాల్సిన అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలను స్వయంగా పరిశీలించారు. ఫౌంటైన్ పునరుద్ధరణ పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజీవ్ పార్కు అనుమతులు మంజూరు చేశారన్నారు. అనంతరం సీఎం రోషయ్య శంకుస్థాపన చేయగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో రాజీవ్ పార్కు పూర్తిగా చెడిపోయి నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుందన్నారు. తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ టీకే శ్రీదేవి సహకారంతో మరో 3 కోట్ల నిధులతో రాజీవ్ పార్కును మొదటి దశగా అభివృద్ధి చేశామని, మరో 6 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజీవ్ పార్కును తిరిగి ప్రారంభిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శితో పాటు అనంత్ కిషన్ నాయకులు బొంగుల రవి, కోనా సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి వాళ్ళని పిలిస్తే నువ్వు ఆయన మరి సెక్యూరిటీ వాళ్ళని నార్మల్స్ గా రావాలి. సెక్యూరిటీ నువ్వు టైట్ ఉండాలి. డీ గారు చెప్తాను రఘు, వెరీ టైట్. ఎవరు సెక్యూరిటీ అయితే అర్థమైంది కదా. అంటే ఎట్లుండాలంటే ఇక ఇక్కడున్న మిషన్లు కానీ అది ఆడితే ఇందులో మనుషులు ఉండొద్దు, అది చూసుకోవాలి. ఏమంటారు లోకల్ వాళ్ళని ఎవరిని పెట్టకు, ఎవరు రికమెండ్ లేవు. ఓన్లీ ఇక బయట వాళ్ళని తీసుకో, నామ్స్ ప్రకారము వాళ్ళకి ఇచ్చేసారు సెక్యూరిటీ. నాకు ఈ గ్రీనరీ అయిపోయిన గౌరవిస్తున్నావు పర్మనెంట్ మెయింటెనెన్స్ నో మున్సిపాలిటీ, మున్సిపల్ లేబర్లు వద్దు ఏమవుతుంది. అసలు మున్సిపల్ లేబర్లో పెట్టాక ఇందులో నాకు మరి అది కూడా చూసుకుంటే సరిపోతుంది. కొట్టకొట్ట ఇది ఏది కొట్టాలి అది కొట్టేది. నువ్వు రా ఇక్కడ రాసేటు ఎక్కువ రాజు కూడా ఇది ఇప్పుడు ఇట్లా పట్టుకునే ఉండండి ఏ రాసుకోండి ఎత్తుకోండి పక్కన చేయబట్టి వర్షం కానీ మొత్తం మనకు ఆ సైడ్ నుంచి పోయి నేషనల్ పార్క్ దీంట్లో పడేటట్టు చేస్తుంటారు. అచ్చా టోటల్ గా రాజీవ్ పార్క్ లో వర్షం నీళ్ళని అందులో పడేటట్టు చేస్తారు. దాంట్లో అంటే ఆ స్లోప్ తీసుకుంటాం, లెవెల్స్ తీసుకునే చేస్తారా. అంటే మనము ఈ గ్రీనరీలో కూడా వాటర్ నిలబడుతుంది, అవి ఉన్నాయి ఇంకిపోతుంది. అవి కాకుండా మనకు వాటర్ టాక్ ఇంకిపోతుంది. ఎక్స్ట్రా నీళ్ళు వస్తే కూడా కింద డౌన్ లాగా వచ్చి మనం అందులో పడుతుంది. ఓకే మళ్ళా తాత మొత్తం టౌన్ మొత్తం ఇది ఒకటే కదా ఉన్నది. పురాణ ఏం చేశారు. సరే నువ్వు 3 కోట్ల ఖర్చు 1 month లో కంప్లీట్ చేస్తావు. బ్యాలెన్స్ ఏమైతుంది చలపతితో ఫాలో చేస్తున్నావా? మనకు రీసెంట్గా లెటర్ వచ్చింది సార్. లెటర్ వచ్చిందా? అందులో ఏమేమి ఉన్నాయి చదువు ఒకసారి. దాంట్లో ఫార్మేషన్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ బాండ్ స్ట్రెంథనింగ్, అదే బోటింగ్ బాండ్. అంటే మనం ఆ రోజు డిస్కస్ చేసాం కదా మొత్తం సీసీ ఫ్లోరింగ్ ఏనా అంతా. ఇది అంటే మన సైడ్ లో రివర్మెంట్ వస్తుంది. రివర్మెంట్ వేసుకుంటే మనకు సైడ్ లో ఫుట్ ఏంటంటే మనం వాకింగ్ దాంట్లో కూర్చోవడము, సిట్టింగ్, గజబోట్ టైప్ లో పెద్దల కింద బోటింగ్ చేసుకోవడము, మొత్తం సైక్లింగ్ బోటింగ్ అది ఒకసారి అవుట్డోర్ స్కేటింగ్ రింగ్స్. నాకు కూడా చెప్పు, దాంట్లో ఏదన్నా తినే బండారాలకు సంబంధించిన షాప్స్ ఏమన్నా ప్లాన్ ఈ 2 లాన్స్ ఉన్నాయి కదా. అవును, ఈ పోస్ట్ లో పెట్టుకుంటాం. ఇందులో పెడుతున్నావు. ఎన్ని షాప్స్ రికమెండ్ చేస్తున్నావు? 4-5. ఏమన్నా ఎన్ని చెప్పు, నువ్వు చెప్తాడు. చెప్పు 4-5. ఏమరా మహేష్?
5 సరిపోతాయా? ఒకటేమో కాఫీ టీ, ఒకటేమో ఇంకా ఐస్ క్రీమ్స్ 3, వేలాలు గెలక పాప్కార్న్ 4, ఇంకా ఏముంటాయి? ఇంకేమి ఇంకా ఫాస్ట్ ఫుడ్ బేకరీ, మళ్ళీ జ్యూస్ ఒకటి పెట్టాలి కదా సార్. ఇక్కడ యోగా ప్లాట్ఫామ్ కూడా వస్తుంది. యోగా ప్లాట్ఫామ్ కూడా చేపిస్తున్నాం. అందులోనే యోగా ప్లాట్ఫామ్ వస్తుంది కాబట్టి డివైడ్ చేసుకుంటాం. 2 ఉన్నాయి కదా, ఒక దాంట్లో యోగా ప్లాట్ఫామ్, ఇంకో దాంట్లో యోగా. ఒక దాంట్లో అందులో షాప్స్ వస్తాయి, దాంట్లో చుట్టూ కుర్చీలు కూడా సైకిల్ ఏమంటారు సైక్లింగ్ బోర్డు వాళ్ళకి కానీ ఇక్కడ ఎంటైర్ పార్క్ రాజీవ్ పార్క్ అందరికి ఈ 5 షాపులలో తినే బండారాలు ఫుడ్ కోర్ట్. ఇప్పుడు ఏమున్నాయి ఇంకా? ఓకే, ఇంకా నెక్స్ట్ అంటే అదర్ డెవలప్మెంట్ మ్యూజికల్ ఫౌంటైన్ ఎంత వచ్చింది? మనం ఎంత పెట్టినాం? అది 190 వచ్చింది. 190 పెట్టినాం. గుడ్. మనం సిట్టింగ్ అనుకున్నాం, ఆడ సిట్టింగ్ అనుకున్నాం. అది ఒకసారి సిట్టింగ్ అయితే ఎక్స్ట్రా వస్తుంది సార్. దానికోసం చెప్పేసి అది ఇంకా ఈ 2 ఆ వాకింగ్ ట్రాక్, ఈ 2 పోర్షన్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్ లో డెవలప్మెంట్ కోసం చెప్పేసి ఒక్కొక్కటి 89 లక్షలు పెట్టింది సార్. ఓకే, దీంట్లో మనం మ్యాక్సిమం అని పరిమితం. ఇంకా వేరే ఏమున్నాయి ఇంకా? అంతే నాకే సేమ్ అంతే కదా. మన చుట్టూ బౌండరీ కూడా అయిపోయింది సార్, మొత్తం ఫిక్స్ అయిపోయింది. చుట్టూ బౌండరీ కూడా ఫిక్స్ అయిపోయింది సార్. గేమ్ गाड़ी वो लवर करे क्या? मुझे तो सुनो तुम भी चार्जर है फोन का गाड़ में तो यही से परेशान से बात कर रहे जोड़ो, एक फोन में लवर से बात कर रहे. फोन ला सवाल मंचिगा नहीं आ रही नहीं तो दुकान बैठे आए ये हाँ बोलो. చుట్టూ బౌండరీ అయిపోయింది సార్ మొత్తం. మీరు చెప్పినట్టు ఏమీ పిల్లలు తీసుకుంటారు. ఎవరు ఎక్కడికి अच्छा ఇక గోడ దుంకి రావడానికి రాదు. ఇక ఇది బాగా అయిపోయింది. మొత్తం 4 సైడ్స్ అయిపోయింది. సరే, ఒక పని చెయ్యి. ఇప్పుడు మనకు స్విమ్మింగ్ పూల్ లో గిన్నె గేట్ పెడతావు వద్దా? క్లోజ్ చేసి పెట్టలేదు సార్, మొత్తం క్లోజ్ చేసి ఓకే.